ఉత్తమ్ మహాశయ, ఇప్పుడు నా సోదరు కర్ణుడు పాదాలు పట్టుకోండి. మరి లేదు ఉత్తమ్, నువ్వలా చేయవలసిన అవసరం లేదు. ఇది మనం స్నేహితుల్లా ఆడుకునే ఆట కదా. అయితే నువ్వు ఈ సూతులకు శత్రుత్వం నేర్పిస్తున్నావన్నమాట. లేదు మంత్రివర్య, నేను కేవలం అతని సామర్థ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. శత్రుత్వం అనేది తమరి అహంకారం కారణంగా ఉద్భవిస్తుంది. ఏయ్ దుర్గా, మంత్రివర్య, ఈ సమయంలో అతిరథ పుత్రుడికి గుణపాఠం నేర్పించి తీరాలి. లేదంటే మన క్షత్రియులందరికీ ఘోర అవమానం జరిగి తీరుతుంది. కానీ మహాశయ, ఇప్పుడు మనకంత సమయం లేదు అశోక్. నాడు ధనసుతో బాణాన్ని అతను ఎలా ఎక్కువ పెట్టాడో కళ్ళారా చూసావు కదా. నేడు మంత్రివర్యులు మరలా చూశారుగా. ఆ బాలుడు దివ్యశక్తి గలవాడు. కానీ ఒక చిన్న పిల్లాడి గురించి భయపడడం ఎందుకు? రోగం, రుణం, ఇంకా శత్రువు ఇవి పెరిగే కొద్దీ నష్టం వాటిల్లడం అనివార్యమని తెలుసుకోండి. ఈ రోజు అతన్ని మనం నిలువరించకపోతే రేపు అతడు మన అందరినీ నిలువరిస్తాడు. కానీ ఒక పిల్లవాడికి మనం ఎలా దండన విధించగలం? మహారాజా, ఒక 9 సంవత్సరాల పిల్లవాడికి శిక్ష విధించకూడదు. మనం పిల్లలకు శిక్షణ ఇవ్వాలి మహాశయ. బాధ కలిగించడం శిక్షణ ఇవ్వడంలో ఉత్తమమైన మార్గం. అర్థమైందా నీకు? ఆ బాలుడికి సరైన బాధ కలిగించాలి. జీవితాంతం అతను రక్తం చవిచూస్తూ ఉండాలి. నువ్వు అతడి పెదనాన్న ద్వారా దివ్యరథాన్ని పొందావు కదా. అదిగో ఆ దివ్యరథం. ఏ రోజైతే తీసుకున్నానో అప్పటి నుంచి అది విరిగే ఉంది. అతనేం చెప్పాడంటే, మీ మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పుడే ఈ రథం దివ్యత్వాన్ని పొందుతుంది. లేనట్లయితే ఇది మామూలు రథంగానే ఉంటుంది. నువ్వు ఒక మూర్ఖుడివి. నిమ్న జాతీయుల్లో ఏ విధంగా సమర్థత ఉండదో అలాగే నిమ్మ చెట్టు చెక్కతో రథం కూడా నిర్మించబడదు. పద, నిన్ను మోసగించిన అపరాధ కారణంగా అతన్ని బందీగా చేద్దాం. కర్ణుడికి పెదనాన్న మీద ఎంతో ప్రేమ ఉంది. పెదనాన్న మరణాన్ని అతను ఎప్పటికీ మర్చిపోలేడు. పెద్దనాన్న, సోదరుడి కర్ణుని దివ్య కవచం చూసి అమ్మా ఎందుకలా భయపడుతుంది? దివ్య కవచం. కుమార శోణ, ఏదైనా దివ్యమైన వస్తువును మొదటిసారిగా చూసినప్పుడు చాలామంది ఇలాగే భయపడతారు. ఆ వస్తువేంటో మనుషులు అర్థం చేసుకోలేరు. అదేమిటో తెలుసుకున్నాక దానిని సొంతం చేసుకోవాలనుకుంటారు, లేదా దానిని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అర్థమైందా?
బంధించండి ఈ మోసగాడిని. పెదనాన్న దివ్యరథం పేరుతో ప్రజల్ని మోసగాళ్ళని చేస్తున్నాడు. మోసమా? ఆ రథం దివ్యమైనదే కదా. ఆ రథం నుండి వెలువడిన కాంతిని నువ్వే స్వయంగా నీ కళ్ళతో చూసావు కదా. ఇతన్ని పట్టుకోండి. వదలండి వదలండి వదలండి. మా పెద్దనాన్నగారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? వదలండి నాన్నగారు. మంత్రివర్య, మా అన్నగారు చేసిన తప్పేమిటి? అతడు మోసం చేశాడు. దివ్యరథం పేరుతో మోసం చేశాడు. ఎవరు చెప్పారు ఇదంతా? తనకి మోసం చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం గురించి నాకేమీ తెలియదు. నేను న్యాయం చెయ్యాలంతే. పట్టుకోండి అతన్ని. వదలండి. మహస్య, మా అన్నగారు అలాంటి వారు కాదు. పెద్దనాన్నగారు అన్నగారు. మా పెద్దనాన్న వదలండి. పద. సోడా నాన్నగారు, మీరు మా పెద్దనాన్నగారిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. అన్నగారు, అన్నగారు, నాన్నగారు, సోనా సోనా. మోసం చేసినందుకు శిక్ష మృత్యువే ఉగ్రసేన. కానీ నేను మోసం చేశానని నువ్వు భావిస్తే నన్ను మహారాజు ఎదుట నిలబెట్టు. ఇది ఏ విధంగా న్యాయం అవుతుంది? మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. బలవంతుడు ఏం చేసినా అది న్యాయమే అవుతుంది. అయితే నువ్వు నాకొక ప్రమాణం చేయి. మీ కర్ణుడు జీవితంలో ఎప్పటికీ ధనస్సును ముట్టుకోడు అని, తన దివ్యత్వాన్ని ప్రదర్శించడు అని. అప్పుడు నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను.
అయితే అయితే ఇదా కారణం. ఒక పిల్లవాడికి భయపడ్డా ఈ మహారథి? భయం కాదు, ఆలోచన ఉగ్రసేన. ఆలోచన మా ధర్మాన్ని, పరంపరను రక్షించాలనే ఆలోచన. ఇది క్షత్రియుడి కర్తవ్యం. ధర్మాన్ని రక్షించాలి కదా. కర్ణుడు నీ మాట వింటాడు కదా. తను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి. అందుకనే నాకు ప్రమాణం చేయి. నువ్వు కర్ణుడితో ధనస్సు తాకొద్దని చెప్పాలి. లేదంటే నీ ప్రాణాలు అర్పించుకో. లేదు, కర్ణుడికి అణువణువున ధనస్సు నిండి ఉంది. తను మిమ్మల్ని జీవితాంతం సుఖంగా ఉండనివ్వడు. అంటించు, రా, త్వరగా నిప్పంటించు. మహాశయ, ఆ ఈశ్వరుడు నీకు తగిన శిక్ష విధిస్తాడు. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాను. నేను నీ బంధనాలు విప్పి నీకు ప్రాణభిక్ష పెట్టగలను. ప్రమాణం చెయ్యి ఉగ్రసేన. కర్ణుడి చేత ధనస్సు త్యజింప చేస్తావా లేదా? ప్రమాణం చెయ్యి ఉగ్రసేన, ప్రమాణం చెయ్యి. సోదర కన్నా,
అన్నగారు పదండి. రాధా, మనం వెంటనే ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వస్త్రాలు, వస్తువులు అన్నీ మూటకట్టు. మనం వెళ్ళిపోదాం. నేను వెళ్ళి రథం తీసుకొస్తాను. కన్నా, జాగ్రత్తగా చూసుకో. అమ్మా, మనం పారిపోవాల్సిన అవసరం లేదు. నా సోదరుడు కర్ణుడు అందరినీ ఓడించగలడు. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో శోణ. అతనికేదో దివ్యత్వం ఉంది. అతనికే ప్రమాదం వాటిల్లదు. కానీ అతని మూలంగా నువ్వు మృత్యువాత పడతావు శోణ. ఎన్నిసార్లు చెప్పాను నేను, మనకు ధనస్సును ముట్టుకునే అర్హతే లేదు అని. కానీ నా మాట విన్నారా ఎవరైనా? ఏ జన్మలోనూ నేను చేసుకున్న పాపం ఇతని రూపంలో వెంటాడుతోంది. మీకెవ్వరికి అర్థం కావట్లేదు ఈ పిల్లవాడి మూలంగానే మనందరికీ మరణం సంభవిస్తుంది అని. జాగ్రత్తగా నడవండి. రాధా, షోడా, క్షమించండి మంత్రివర్య. మేము చాలా బలహీనులం. బలవంతులతో పోటీ పడేందుకు మాకు ఎలాంటి అర్హత లేదు. క్షమించండి, క్షమించండి. మీ పాదాల మీద పడి క్షమించమని వేడుకోవడం తప్ప ఏమీ చేయలేని వాళ్ళం. క్షమించండి. నీ కుమారుడు కర్ణ మాపై బాణాన్ని ఎక్కుపెట్టే సాహసం చేశాడు. అతిరథ, నువ్వు ఈ తప్పుకు తగిన దండన అనుభవించాల్సిందే.
క్షమించండి మంత్రివర్య. కన్నా వచ్చి క్షమాపణ చెప్పు. కన్నా! 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 నా కుమారుని రక్షించండి. ఇంత నిర్దయులుగా ఉండకండి. మంత్రివర్య, మీరు ఈ ఉగ్రసేనుడికి శిరచ్ఛేదనం చేయండి. గ్రామ ప్రజలందరి ముందు అతడి తలని నరికించండి. మీరు మా పెద్దనాన్నగారి శిరస్సుని ఖండించకండి. నేను కూడా ఈ ధనస్సుని త్యాగం చేస్తున్నాను. ఎప్పటికీ ఇక ధనస్సును ముట్టుకోవు కదా? ముట్టుకోను.
ఎప్పటికీ ధనస్సుతో బాణాన్ని సంధించను. మాటిస్తున్నాను, నేను ఎన్నటికీ నా చేతులతో బాణాన్ని సంధించను. గుర్తుంచుకో కర్ణ, సమర్థత శక్తి సాధనలో ఉండదు, జాతి ఇంకా వర్ణంలో ఉంటుంది. ఇదే సాంప్రదాయం, ఇదే ధర్మం. ఇదే నీ జీవితంలో మొదటి ఇంకా చివరి శిక్షణ కూడా. ఉగ్రసేన, ఓ ధనుసును ఎత్తిపట్టుకో, దానిని నా చేతికి ఇవ్వు. అన్నయ్య గారు, పెద్దనాన్న, 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 అన్నయ్య, పెద్దనాన్న. ఏ సూత్రుడైనా ధనస్సును ముట్టుకుంటే అతడి చెయ్యి నరికి వేయబడుతుంది. అతిరథ, ఈ రాజ్యంలో నీకు నీ కుమారుడికి ఎటువంటి స్థానమూ లేదు. ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈరోజు చెయ్యి నరికాను, రేపు తలే నరికేస్తాను. వైద్య మహాశయ, వైద్య మహాశయ, త్వరగా రండి. మా పెద్దనాన్న గారి ప్రాణానికి ప్రమాదం వాటిల్లింది. త్వరగా బయటకు రండి. వరుణ్ పెద్దనాన్న, సంజయ్ చిన్నాన్న, సహాయం చేయండి. సంజయ్ చిన్నాన్న, సంజయ్ చిన్నాన్న.
ఎవరైనా దయచేసి మా పెద్దనాన్నగారి ప్రాణాలు రక్షించండి. వైద్య మహాశయ, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు రక్షించడం మీ ధర్మం. మీ ధర్మాన్ని దయచేసి విస్తరించకండి. నేను వేడుకుంటున్నాను, మా పెద్దనాన్నగారి ప్రాణాలు రక్షించండి. వారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. వైద్య మహాశయ, మీ పెదనాన్నగారి చేతికి ఈ వేపాకుల రసం పూయాలి. గాయమున్న ప్రతి చోట దీన్ని పూయాలి. అప్పుడు బాధ కాస్త తగ్గుతుంది. వెంటనే వారిని వేరే గ్రామానికి తీసుకెళ్లి తగిన వైద్య సహాయం అందించు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కానీ మీరెందుకు నా వెంట రానంటున్నారు? ఇది అసంభవం కుమారా. ఈ భూమి మీద బలవంతులదే రాజ్యం. వాళ్ళు తలుచుకుంటే నీటి ప్రవాహం కూడా ఎత్తుకే ప్రవహిస్తుంది. నువ్వు వాళ్లతో శత్రుత్వం పెంచుకొని తప్పు చేశావు నాయనా. అతడు మొత్తం ఈ గ్రామానికి అంతటికీ హెచ్చరిక చేశాడు, నీ కుటుంబానికి ఎటువంటి సహాయం చేయకూడదని. సమర్థత మూలంగా శత్రుత్వం కలిగిందంటే మొత్తం ప్రపంచంతోనే శత్రుత్వం కలిగినట్టు. నీ కుటుంబం ఇప్పుడు అనాథ అయ్యింది కుమారా. వెళ్ళు, వెళ్ళు కుమారా. పెద్దనాన్న, నాన్నగారు. వైద్యుడు రాలేదా? ఈ ఔషధం ఇచ్చారు, వారు రాలేనన్నారు. అన్నగారు, మనకెవరు సహాయం చెయ్యరు అతిరామా. అందరూ భయపడుతున్నారు. ఆ క్షత్రియులకు అందరూ భయపడుతున్నారు. ఇక నాకు ఆ సూర్యుని వెలుగు చూసే యోగం లేదు. ఎప్పటి వరకు మనం ఆ క్షత్రియులకు మనం భయపడతామో అప్పటి వరకు మనం ఆ సూర్యుని వెలుగు చూడలేము అతిరథా. పెద్దనాన్న, పెద్దనాన్న. మీ ఇద్దరికి ఊరు వెలుపల నా దగ్గరున్న వజ్రాలు చూపిస్తాను. అంధకారంలో అవి వెలుగునిస్తాయి, ప్రకాశిస్తాయి. ఈ రోజు మనం ధనుస్సు దర్శనంతో పాటుగా ఒంట్లో ఒడుకు పుట్టించబోతున్నాం. కుమారకర్ణ, ఆ ఈశ్వరుడు మనకు 2 చేతులతో పాటు 2 కాళ్ళను కూడా ప్రసాదించారు కదా. సమర్థత శక్తి సాధనలో ఉండదు, జాతి ఇంకా వర్ణంలో ఉంటుంది. ఇదే సాంప్రదాయం, ఇదే ధర్మం. ఆ సూర్యుని వెలుగు చూసే మనం భయపడతామో అప్పటి వరకు మనం ఆ సూర్యుని వెలుగు చూడలేము అతిరథా. కర్ణ, ఎక్కడికి వెళుతున్నావు? ఆ క్షత్రియుల్ని ఎదుర్కోవడానికి నాన్నగారు. సూర్య భగవానుడి వెలుగు మనకి తప్పకుండా ప్రాప్తిస్తుంది నాన్నగారు.
మనం ఆ మంత్రిని సైనికుల్ని ఎదుర్కోలేం కర్ణ. నేను జయించగలను నాన్నగారు, జయిస్తాను. నా బాణాల తాకిడికి వాళ్ళు క్షణం కూడా నిలవలేరు. వాస్తవానికి నేను నా ధనస్సును కూడా త్యజించాను. అది అనుచితం కూడా. నా చేతుల్లో ధనస్సు బాణాలు ఉన్నంత వరకు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆగు కర్ణ, ఆ ధనస్సును ముట్టుకోవద్దు. ఆ ధనస్సును ఎత్తు కర్ణ, ఆ ధనస్సును ఎత్తు కర్ణ, ఆ ధనస్సును ఎత్తు కర్ణ, ఆ ధనస్సును ఎత్తు కర్ణ, ఆ ధనస్సును ఎత్తు కర్ణ. నువ్వు నీ ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క క్షత్రుయుడి తల నరకాలి కర్ణ. మనల్ని ప్రపంచంలో సుఖంగా జీవించనివ్వని వాళ్ళని శ్మశానంలో నిద్రించేలా చేయి కర్ణ. అలాగే అమ్మా, ఈ ధనస్సు ఇక మీ ప్రశంసల్ని తప్పకుండా పొందుతుంది. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కర్ణ. నువ్వు నా జీవితంలో అడుగుపెట్టిన క్షణం నుంచి సంతోషం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయింది. ఆ సంతోషం పొందేందుకు కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అది కేవలం నీ బాణం మాత్రమే చేయగలదు. ఎత్తిపట్టుకో ధనస్సుని, అస్త్రాన్ని సంధించు, ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడు, నీ లక్ష్యాన్ని ఛేదించు. కానీ ఇక్కడ నీ మొదటి గురి ఇక్కడ నా గుండెకు ఎక్కుపెట్టు. రాధా, సంధించు కర్ణ, సంధించు నీ బాణాన్ని. ఇది నా ఆజ్ఞ. సంధించు, నన్ను చంపై నీ బాణంతో. సంధించు నీ బాణాన్ని. ఇది నా ఆజ్ఞ. సంధించు, నన్ను చంపై నీ బాణంతో. నా చావు కారణం ఎలాగో నువ్వే కదా, ఇక సాధనంగా కూడా నువ్వే అవ్వాలి కర్ణ. వద్దమ్మా, నేను మీ మృత్యువుకి కారణం కానే కాను. నువ్వే నా మృత్యువుకి కారణం. నా దౌర్భాగ్యానికి కారణం, నా దుఃఖానికి అంతటికి కారణం నువ్వే కన్నా. నువ్వు పుట్టిన వెంటనే నీ తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ చిన్న గ్రామంలో చిన్న చిన్న రథాలు నిర్మించుకుంటున్నారు కర్ణ. ఈ బాణంతో నా గుండెని చీల్చి నన్ను చంపై, ఆ తర్వాత నీ సోదరుణ్ణి, నీ తండ్రిని, పెద్దనాన్నని చంపేయడం మర్చిపోకు. అలా అనకండమ్మా. చంపే. లేదమ్మా, నేను మిమ్మల్ని చంపడమా
నేను ఎందుకలా చేస్తాను? నువ్వు నన్ను చంపడానికే పుట్టావు కదా కన్నా. లేదమ్మా. నీకు ఎవరైతే ఆశ్రయం ఇస్తారో వారింటికే నువ్వు నిప్పంటిస్తావు. నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళంతా నీ మూలంగా బలి కావాల్సి ఉంటుంది. నువ్వు ప్రమాదకారివి. నువ్వు నా కుటుంబాన్నంతా బలి తీసుకుంటావు కన్నా. లేదమ్మా. నీ దివ్యత్వం, నీ ధనుర్విద్య నా ప్రాణాలనే బలిగా కోరుకుంటున్నాయి. లేదు, లేదమ్మా. అమ్మా, నన్ను అమ్మ అని పిలవకు. నువ్వొక రాక్షసుడివి. నేను నీలాంటి రాక్షసుడికి తల్లిని కాదలుచుకోలేదు. రాధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా అనకండి అమ్మా. నేను మీ కుమారుడిని. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. నా కుమారుడు సాధారణ సూతుడు, నీలా ధనుర్ధారి కాదు. లేదమ్మా. నువ్వు నీ దివ్యత్వం ప్రదర్శించడానికి జన్మించావు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నన్ను చంపే, నన్ను చంపే. నేను ఒక్క శోనుడికే తల్లిగా ఉండాలనుకుంటున్నాను. నీకు తల్లిగా ఉండే అర్హత నాకు లేనే లేదు. నన్ను చంపే, నన్ను చంపే. అమ్మా, నేను ధనస్సు విడిచిపెట్టేస్తాను. నేను ఎన్నటికీ ధనస్సుని ముట్టుకోను. నన్ను క్షమించండి అమ్మా. క్షమించండి అమ్మా. నన్ను అమ్మ అని పిలవకు. నన్ను అమ్మ అని పిలిచేందుకు నీకు ఏ అధికారం లేదు. నువ్వు నా కుమారుడివి కాదు. అలాగే నేను నీ తల్లిని కాను. లేదమ్మా, అలా అనకండి. నేను మీ పాదాలు చెందే ఉంటాను. మీ ప్రతి మాట వింటాను. కానీ నాకు అమ్మ అని పిలిచే అధికారం ఇవ్వండి. నేను మా అమ్మ లేకుండా అస్సలు జీవించలేనమ్మా. నేను జీవించలేనమ్మా. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే తీసుకో ఈ గొడ్డలిని. నీ ధనుసును విరగొట్టు, లేదా నా తల తెగ నరుకు. నిర్ణయం నీదే. నువ్వు నీ స్థానం ఏంటో తెలుసుకున్నట్లయితే నన్ను ప్రార్థించు. ప్రార్థన నా చరణాలు పట్టుకొని చెయ్యాలి. ఇంకా ధనుర్ధారిణి అనే గర్వం నీలో పోలేదు.